హాయ్ గాయ్స్, స్వాగతం సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను బీచ్ సైడే వచ్చిన, బట్ ఏంటంటే ఈరోజు బీచ్ వీడియో చేయట్లేదు. ఓకేనా, ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది. ఓకేనా, కంపారిజన్. ఓకే, కలాన్గుట్ వర్సెస్ క్యాండోలిం బీచ్. ఓకేనా, ఇది ఎవరి కోసం అంటే స్పెషల్లీగా ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఫ్యామిలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందు క్యాండోలిమా కలాన్గుట ఈ రెండిట్లో చాలా ఏమంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకేనా, మంచి మంచి పాయింట్స్, మెయిన్ పాయింట్స్ చూసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకేనా, యాక్చువల్గా నిన్నటితో నార్త్ గోవాలో ఉన్న అన్ని బీచెస్ కంప్లీట్ చేసేసిన. ఓకేనా, అందుకని ఒక 5 వీడియోస్ వరకు మ్యాక్సిమం, ఇంకా నెక్స్ట్ కమింగ్ ఒక 5 వీడియోస్ వరకు ఓన్లీ కంపారిజనే చేస్తాను అనమాట. ఓకేనా, ఈ కంపారిజన్ వల్ల ఏమవుతుంది అంటే కనుక మీరు గోవాకు వచ్చే ముందు ద బెస్ట్ బీచ్ ఎక్కడికి రావాలి అండ్ సన్సెట్ ఎక్కడ బాగుంటుంది, ఓకేనా, క్రౌడ్ ఎక్కడ తక్కువగా ఉంటుంది, పీస్ఫుల్ ఎక్కడ ఉంటుంది, ఓకే, అవన్నీ కమింగ్ 5 డేస్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది నార్త్ గోవా మీద. ఓకే గాయస్, ఇంతకుముందు నేను కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తానని చెప్పినా కదా. ఓకేనా, ఆ పాయింట్స్ బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ థింగ్ వచ్చేసి గోవాకు ఎవరైతే ఫ్యామిలీస్ రావాలనుకుంటున్నారో వాళ్ళకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీస్కి ఫస్ట్ వాళ్ళు చాలా వరకు ఆలోచన చేసేది ఏంటి అంటే కలాంగుట్లో ఉండాలా, క్యాండోలింలో ఉండాలా అని. ఓకేనా, ఆ బేస్ చేసుకునే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగా మెయిన్ పాయింట్స్లలో ఫస్ట్ వన్ వచ్చేసి బీచ్ క్రౌడ్. ఓకేనా, సెకండ్ థింగ్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ క్లీన్లీనెస్. ఓకేనా, థర్డ్ పాయింట్ వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి వాటర్ స్పోర్ట్స్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి హోటల్స్ అండ్ రిసార్ట్స్. ఓకేనా, లైక్ అకామిడేషన్, రెస్టారెంట్స్ అన్ని. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సన్సెట్ వ్యూ. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్. ఓకేనా, నైట్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది, నైట్ లైఫ్. ఓకేనా, లాస్ట్ది వచ్చేసి ఫైనల్ వర్డిక్ట్. ఓకేనా, ఈ పాయింట్స్ బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా, కలాంగుట్ వర్సెస్ క్యాండోలిం. ఓకేనా, ఫ్యామిలీస్కి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఓకే, కమింగ్ టు ఫస్ట్ పాయింట్. ఓకేనా, బీచ్ క్రౌడ్. ఓకేనా, ఫస్ట్ది బీచ్ క్రౌడ్. ఓకేనా, ఈ బీచ్ క్రౌడ్ కలాంగుట్లో అండ్ క్యాండోలింలో రెండింటిలో కంపారిజన్ చేస్తే ఎలా ఉంటుందంటే గోవాలో నంబర్ 1 బీచ్ క్రౌడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ కలాంగుట్లోనే. ఓకేనా, ఎనీ టైం. ఓకేనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్. ఓకేనా, ఎనీ టైమ్ ఫుల్గానే ఉంటుంది అనమాట క్రౌడ్ మాత్రం. అండ్ క్యాండోలింలో పబ్లిక్ ఎలా ఉంటుందంటే క్రౌడ్ కలాంగుట్తో పోల్చుకుంటే ఒక 50% తక్కువగానే ఉంటుంది అనమాట. కలాంగుట్తో పోల్చుకుంటే ఒక 50% తక్కువగానే ఉంటుంది. ఓకేనా, సో ఏంటి అంటే ఈ రెండింటిని బేస్ చేసుకుంటే కొంచెం పీస్ ఎక్కడ ఉంటుంది, క్యాండోలిం. ఓకేనా, కొంచెం ఫ్యామిలీస్కి ఈ బీచ్ సైడ్ పోవాలనుకున్నప్పుడు ఈ క్యాండోలిం అనేది ఈ బెస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్లో మీకు క్రౌడ్ కలాంగుట్లో ఎక్కువగా ఉంటుంది, క్యాండోలింలో తక్కువగా ఉంటుంది. సో దట్ పీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేది ఎక్కడ అంటే క్యాండోలిం. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి క్లీనింగ్ అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్గా ఎలా క్లీన్నెస్ ఎలా ఉంటుంది అని. ఓకేనా, బేస్డ్ ఆన్ బీచ్ క్రౌడ్ కలాన్గుట్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దాన్ని తగ్గట్టే ప్లాస్టిక్ కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్ ఏదైతే ఉంటుందో మొత్తం చెత్త అదంతా అక్కడక్కడ అలానే ఉంటుంది అనమాట. టోటల్గా క్లీన్ ఎవరు ఏం చేయరు. ఓకేనా, క్లీన్ చేస్తూనే ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు, బట్ ఏంటి అంటే అలానే ఉంటుంది అనమాట. కొంచెం క్లీన్లెస్ తక్కువగానే ఉంటుంది. ఓకేనా, అదే క్యాండోలింలో చూసుకుంటే క్రౌడ్ ఆల్మోస్ట్ కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి క్లీన్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఫ్యామిలీస్కి ఇది సెట్ అవుతుంది అనమాట. క్లీన్నెస్ ఫ్యామిలీస్ బాగా ఆలోచన చేస్తారు కాబట్టి అందరూ ఆలోచన చేస్తారు. బట్ ఏంటంటే కొంచెం కంపేర్ టు వేరే యంగ్స్టర్స్ అలా కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీస్కి కొంచెం బెస్ట్ అనమాట క్యాండోలిం బీచ్. సో ఇక్కడ కూడా సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఓకేనా క్లీన్లీనెస్లో క్యాండోలింకి ఎక్కువ మార్క్స్ అనమాట. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి వాటర్ స్పోర్ట్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ మ్యాక్సిమం అంటే నాట్ ఓన్లీ కలాంగుట్ క్యాండోలిం. ఓకేనా, మ్యాక్సిమం అన్ని బీచ్లలో ఇంచుమించు దాదాపు అన్ని సేమ్ ప్రైజెస్లోనే ఉంటాయి. బట్ స్పెషల్గా కలాంగుట్ క్యాండోలింలో ఏంటి అంటే ఇవి కొంచెం ప్రీమియం కిందకి వస్తాయి అనమాట. ఓకేనా, కలాంగుట్లో అండ్ క్యాండోలింలో
ఆపరేట్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాటర్ స్పోర్ట్స్ సేమ్ బ్యాచ్ వాళ్ళే ఉంటారనమాట, అంటే సేమ్ ఏజెన్సీ వాళ్ళే ఉంటారనమాట. సో మీకు ఇంచుమించు మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, ఓకేనా. ప్రైజెస్ ఒక వేరియేషన్ ఉంటే కనుక కలాంగుట్ కన్నా క్యాండోలింలో ఒక 5 to 10% తక్కువగా ఉంటుంది అంతే. అంతకన్నా మించి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు వాటర్ స్పోర్ట్స్ వరకు, ఓకేనా. ఇది థర్డ్ పాయింట్. ఓకే, ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అకామిడేషన్ అనమాట. అకామిడేషన్ ఇన్ ద సెన్స్ హోటల్స్, రిసార్ట్స్, ఓకేనా, ఇవి ఉంటాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ కదా, ఓకేనా. కలాంగుట్లో మీకు స్టార్టింగ్ ప్రైస్ ఫ్యామిలీస్కి అపార్ట్మెంట్లలో, ఓకేనా, స్టార్టింగ్ ప్రైస్ డబుల్ బెడ్రూమ్ మీకు 1500 నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, ఎలా ఉంటాయంటే 1500కి పర్ డే ఛార్జ్ చేస్తారు, ఓకేనా, కానీ బాగుంటాయి, ఓకేనా. దట్టు ఇంకోటి ఏంటంటే కలాంగుట్లోనే 3 స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, కలాంగుట్లోనే 3 స్టార్ హోటల్స్ కూడా మీకు స్టార్టింగ్ ప్రైస్ 3000 నుండి ఉంటాయి అనమాట. కానీ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ మీకు కలాంగుట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్ సెంటర్స్ మీరు ఈజీగానే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సెర్చ్ చేసుకోవచ్చు. వెన్ కమింగ్ టు క్యాండోలింకి వస్తే కనుక క్యాండోలింలో ఆప్షన్స్ తక్కువ, ఓకేనా. ఫస్ట్ థింగ్ ఆప్షన్స్ తక్కువ. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు కలాంగుట్తో పోలిస్తే ఒక 20 to 30% అకామిడేషన్ ఛార్జెస్ కానీ అండ్ హోటల్ ఛార్జెస్ కానీ కొంచెం తక్కువగానే ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు రెస్టారెంట్ ప్రైజెస్ ఉన్నాయి కదా, రెస్టారెంట్ ప్రైజెస్ కూడా కలాంగుట్ అండ్ క్యాండోలిము మోరార్లెస్ ఓకే ఇంచుమించు సేమ్గానే ఉంటాయి, కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట క్యాండోలింలో, ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే క్యాండోలిం అనేది వాల్యూ ఫర్ మనీ, ఓకేనా. ఫ్యామిలీస్కి వాల్యూ ఫర్ మనీ బడ్జెట్లో మనకు క్యాండోలిం అనేది వచ్చేస్తుంది అనమాట, ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీస్ కావచ్చు, ఇంకా లైక్ యంగ్స్టర్స్ కానీ కపుల్స్ కానీ ఎవరైనా కానీ గోవాకి వచ్చిన తర్వాత నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఓకేనా. సో గోవా నైట్ వైబ్ ఎలా ఉంటుంది అనేది, ఓకేనా. సో ఈ పాయింట్ ఏంటి అంటే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది, ఓకేనా. అండ్ టిటోస్ లైన్, ఓకే, టిటోస్ లైన్ కూడా ఇంపార్టెంటే, ఓకే. సో కలాంగుట్ నుంచి మీకు బాగా అండ్ టిటోస్ లైన్ ఉంటుంది కదా, అది మనము కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఓకే. నైట్ పూట అలా వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మీరు క్యాండోలింలో తీసుకుంటే కనుక రూము, ఓకేనా, క్యాండోలిం నుంచి టిటోస్ లైన్కి ఆల్మోస్ట్ ఒక 4 to 5 kilometers అవుతుంది. కంపల్సరీ క్యాబ్ చేసుకునే పోవాల్సి వస్తుంది, ఆర్ఎల్స్ ట్యాక్సీ, ఇంకా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఓన్ వెహికల్ ఉంటే కనుక ఓన్ వెహికల్స్తో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ నైట్ లైఫ్కి అండ్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూడటానికి కానీ అండ్ ఆ టిటోస్ లైన్కి వెళ్ళటానికి మాత్రము ఈ పాయింట్లో కలాంగుట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రెండిట్లో యూనిక్ పాయింట్, ఓకేనా. రెండిట్లో యూనిక్ పాయింట్ వచ్చేసి సన్సెట్ అనమాట, సన్సెట్ టైము, ఓకేనా. రెండిట్లో మ్యాక్సిమం సేమ్ ఉంటుంది అనమాట, సన్సెట్ వ్యూస్ ఎలా ఉంటుందో సేమ్ ఉంటాయి అనమాట కలాంగుట్లో అండ్ క్యాండోలిం బీచ్లో, రెండు సేమ్ ఉంటుంది. సో దీంట్లో చిన్న డిఫరెన్స్ ఏమొస్తుందంటే కలాంగుట్లో సన్సెట్ వ్యూకి మీకు బ్యాక్ సైడ్ మొత్తము స్టార్ట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఆ వైపు మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. క్యాండోలింలో సన్సెట్ టైంలో అంత ఎక్కువగా షాక్స్ ఉండవు కాబట్టి కొంచెము ఆ డీజే కానీ ఆ పార్టీ కల్చర్ కానీ తక్కువగా ఉంటుందన్నమాట క్యాండోలింలో. సో సన్సెట్ టైం విత్ పార్టీ పీస్ఫుల్గా ఉండాలి అంటే కనుక క్యాండోలింకి బెస్ట్ అనమాట. ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే ఫ్యామిలీస్కి, ఓకేనా, ఫ్యామిలీస్ అయినా సరే మంచి పార్టీ ఉండాలి, ఓకేనా. గోవా నైట్ పార్టీస్ కావాలి మాకు, ఫ్యామిలీ అయినా సరే, అండ్ దట్టు క్రౌడెడ్గా ఉండాలి, ఓకే. అలాంటి వాళ్ళకు మాత్రము కలాంగుట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్, ఓకే. క్యాండోలింలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ పీస్ఫుల్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా, అండ్ క్లీన్లీనెస్, ఓకేనా, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఓకేనా. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకు క్యాండోలిం ఈజ్ ద బెస్ట్ పాయింట్, ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే నా వరకు, ఓకేనా, కలాంగుట్ బెస్టా క్యాండోలిం బెస్టా అని రెండిట్లో ఏది చెప్పలేమన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే, ఓకేనా. రెండు డిఫరెంట్ వైబ్స్ అనమాట, 100% గోవా వైబ్స్ అనేవి ఉంటాయి అనమాట, ఎక్సలెంట్ ఉంటాయి మళ్ళీ రెండింటి, ఓకేనా. రెండు చాలా బాగుంటాయి. బట్ ఏంటి అంటే మనము వచ్చే ముందు ఎక్కడ ఎలా ఎంజాయ్ చేయాలనుకునే
దాని మీద ఆ బేస్ చేసుకొని ఫ్యామిలీస్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అంతే. రెండు సూపర్ ఉంటాయి. ఇంకొకటి మెయిన్ పాయింట్ పార్కింగ్ ఫీ. ఓకేనా, కలాంగుట్లో 4-వీలర్ పార్కింగ్ ఫీ వచ్చేసి 200 రూపీస్. ఓకేనా, అండ్ క్యాండోలింలో 4-వీలర్ పార్కింగ్ వచ్చేసి 100 రూపీస్. ఓకేనా, ఇక్కడ కలాంగుట్లో 50 రూపీస్కి ఉంది బైక్ పార్కింగ్ ఫీ అండ్ 30 రూపీస్ కూడా ఉంది. క్యాండోలింలో మాత్రం ఓన్లీ 50 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. ఓకే, అదొకటి చెక్ చేసుకోండి. గాయస్, చూశారు కదా వీడియో. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఓకేనా, మ్యాక్సిమం హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మర్చిపోయినా చెప్పటము. అది ఏంటి అంటే కనుక షాపింగ్. ఓకేనా, లేడీస్కి షాపింగ్ వచ్చేసి కలాంగుట్ కన్నా క్యాండోలింలోనే బాగుంటుంది షాపింగ్. ఓకేనా, కంపేర్ చేసుకుంటే కనుక లేడీస్కి అయితే క్యాండోలింలోనే బాగుంటుంది షాపింగ్.